కారు కమలం కలిసిపోతాయా అనే దాని మీద కొత్త పలుకులో రాధాకృష్ణ గారు రాసిన దాని యొక్క సారాంశం ఏంటంటే అవును అటువంటి ప్రయత్నాలు కొన్ని జరిగినాయి అని. కవిత జైల్లో ఉన్న తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా కేసీఆర్ గారు చాలా తీవ్రమైన నిరాశకి నిస్పృహకి గురయ్యి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో విధంగా కూతురు విడిపించుకోవాలి అని చెప్పి బీజేపీతో మంతనాలు జరపడానికి ఆయన సిద్ధపడ్డాడు. అందుకోసం అని చెప్పి తెలంగాణకు చెందినటువంటి ఒక బీజేపీ నాయకుడు గవర్నర్గా ఉన్నవారు ఆయన జోక్యంతో కొన్ని చర్చలు జరిగినాయి అనేది ఈయన రాస్తున్నారు. ఎవరు బీజేపీకి చెందిన నాయకుడు, తెలంగాణకు చెందిన బీజేపీ నాయకుడు ప్రస్తుతం గవర్నర్గా ఉన్నారు. గవర్నర్గా 2-3 ఉన్నారు ప్రస్తుతం. తెలంగాణకు చెందైతే ఒకరు బండారు దత్తాత్రేయ, 2 ఇంద్రసేనారెడ్డి గారేమో త్రిపుర గవర్నరు, బండారు దత్తాత్రేయ గారు హర్యానా గవర్నరు. మోస్ట్ ప్రాబబ్లీ బండారు దత్తాత్రేయ గారు అయి ఉంటారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్తో కూడా మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి దత్తాత్రేయ గారు. ఆయన కొంచెం క్రెడిబిలిటీ ఉంది, చాలా లాయల్ పార్టీకి. నరేంద్ర మోదీ గారికి కూడా ఆయన అంటే కొంత గౌరవం ఉందని చెప్తారు. ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి, పాతకాలపు వ్యక్తి కాబట్టి. ఆయన ద్వారా జరిగిన ఈ చర్చలు అనేది ఇక్కడ రాధాకృష్ణ గారు రాసింది. గతంలో తెలుగుదేశం పార్టీ విషయంలో కూడా ఆయనే అంటే బహుశా దత్తాత్రేయ గారే ఆయన మధ్యవర్తిత్వంతో టీడీపీకి, బీజేపీకి, జనసేనకి మధ్య కుదరడంలో సయోధ్య ఆయన పాత్ర పోషించాడు ఇనీషియల్గా అని చెప్పి కూడా ఆయన రాశారు. అదే వ్యక్తి, అదే గవర్నర్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు కూడా సాయం చేశారు ఈ రకంగా అని చెప్పి రాశారు. నేను అనుకుంటున్నాను బండారు దత్తాత్రేయ గారు అయి ఉండొచ్చు అని. సో ఆయన హెల్ప్ చేస్తే ఢిల్లీకి హరీష్ రావుని, కేటీఆర్ని పంపించాడు. అప్పట్లో చాలామందికి గుర్తుండే ఉంటుంది వార్త. వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడారు, అమిత్ షాతోటో లేకపోతే నరేంద్ర మోదీ గారితోటో కాదు, ఎవరో పెద్దలు, బీజేపీతో పెద్దలు. అయితే వాళ్ళు చాలా కండిషన్స్ పెట్టారట, మీరు పార్టీని విలీనం చేయాలి, లేకపోతే కనీసం మాతోటి అలయన్స్ అని చెప్పి మీరు పబ్లిక్గా ప్రకటించాలి, తర్వాత మేము ఏం చేస్తాం అనేది ఏదో ఒక ఆఫర్లు ఇచ్చారని, ఏదో కేసీఆర్ గారికి గవర్నర్ అని, హరీష్ రావుకి కేంద్రంలో మంత్రి పదవని, ఇట్లాంటివి ఏదో ఆఫర్ ఇచ్చారని, కానీ ఆ పార్టీ మాత్రం ఉండకూడదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారని, ఇట్లాంటివన్నీ కూడా అవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా పరిణమించినాయి కేసీఆర్కి. మరీ పార్టీ మొత్తం మూసేసుకోవాలా అనేటువంటి నిరాశలో కూరుకుపోయి అయినా కొంత వెనక్కి తగ్గాడు. చివరికి ఇది వాళ్ళ డిమాండ్స్ మరి ఎక్కువగా ఉన్నాయి, బీజేపీ వాళ్ళ డిమాండ్స్ అనే ఉద్దేశంతో ప్రస్తుతానికి అట్లా ఆగాడు. ఇప్పుడు 28వ తేదీనో ఎప్పుడో కవిత బెయిల్ వ్యవహారం మళ్ళీ ఉన్నది కోర్టులో. ఒకవేళ అదృష్టవశాత్తు కనుక బెయిల్ వస్తే మనం ఇంత దిగజారిపోయి వాళ్ళు అడిగిన వాటన్నిటికీ ఒప్పుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పి కేసీఆర్ అనుకుంటున్నాడు అనేది సమాచారం. అందువల్లనే రేవంత్ రెడ్డి పదే ఇవాళ రేపు బీజేపీలో కలిసిపోతోంది బీఆర్ఎస్ అని చెప్పి అంటున్నాడు. ఆయన మాటల వెనక అర్థం ఇది, ఎందుకంటే ఈ వెనక జరిగిన మాటలైతే వాస్తవం, ఇందులో వాస్తవం ఉంది అని చెప్పి చెప్తున్నాడు. సో ఆ రకంగా విలీనం వార్తల్లో కొంత వాస్తవం ఉంది అనేది ఒక పాయింట్ ఇందులో.